So hello guys, welcome back to Devil 77743 another new block. So guys, నెల్లూరులో రచ్చ ఏదంతా మీకు తెలిసి ఉంటది. సో ఈ రోజు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టా వినాయకుడికి. సో నెల్లూరులో ఏ వీధి చూసినా గైస్ మొత్తం అన్ని చాట్ల వినాయకమయ్యే బొమ్మలే. సో ఒక్క వీధిలో గైస్ నేను చూసిన దాంట్లో 4 బొమ్మలు జస్ట్ వీధిలో మాత్రం సరౌండింగ్ లో, అది కూడా మీకు చూపిస్తా. నేనైతే వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే రన్ అయితే ఉంటది, అక్కడ నేను కొన్ని సబ్స్క్రైబర్స్ అడుగుతా మొత్తం ఉంటది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే క్రేజీగా ఉంటుంది, మీరు లాస్ట్ పార్ట్ అయితే చూడండి, డోంట్ స్కిప్. సో కింద అయితే ఒక లింక్ ఇస్తా, సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది మా ఫ్రెండ్ అనమాట. సో అతను కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశాడు, మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా గ్రో అయ్యేది. ఓకే గైస్, థ్యాంక్ యూ, లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా అనమాట. సో నెల్లూరులో ఎన్ని బొమ్మలు ఉన్నాయో అన్ని మీకైతే చూపిస్తా, విఆర్సీ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దగ్గరికి టోటల్ ఎన్ని బొమ్మలు ఉన్నాయో మొత్తం అయితే మీకు ఈ సరౌండింగ్ మొత్తం చూపిస్తా. లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడైతే వెళ్తున్నా అనమాట. సో బొమ్మల దగ్గర విఆర్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానా, విఆర్సీ దగ్గర నుంచి ఇంకా తీసేద్దాం మొత్తం వీడియోలో. సో గైస్ మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే విఆర్సీ దగ్గర ఉన్నాం అనమాట. సో విఆర్సీ దగ్గర నుంచి స్ట్రైట్ చూసుకోండి రావుస్ కాలేజ్, సో అక్కడైతే ఒకటి ఉందన్నమాట. సో చూసుకోండి, అక్కడికి వెళ్ళి మనమైతే అక్కడ వీడియో తీద్దాం. మొత్తం ఇక్కడ నుంచే స్టార్టింగ్ అనమాట, మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వామో గాంధీ బొమ్మ దాటి పోలాల మొత్తం. సో గైస్ మనం అయితే విఆర్సీ దగ్గర నుంచి స్టార్టింగ్ విగ్రహం దగ్గర అయితే ఉన్నాం, స్టార్టింగ్ నుంచి మొత్తం. సో లోపలికి వెళ్ళి మొత్తం అవుట్లుక్ అయితే చూపిస్తా, రెడీ చేసి వచ్చాయి అనమాట. సో సో గైస్ ఇప్పుడైతే నేనైతే ప్రెసెంట్ ఈ బొమ్మ అయితే చూపించాను కదా విఆర్సీ దగ్గర నుంచి. సో ఇప్పుడైతే మేమైతే రైట్ సైడ్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా 4 బొమ్మలు ఉన్నాయి, సో మొత్తం చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గాంధీ బొమ్మ దగ్గరికి ఎన్ని బొమ్మలు ఉన్నాయి సో కింద కామెంట్ చేసి చెప్పండి, వాళ్ళకైతే అమౌంట్ అయితే నేను కొడతా పక్కా. లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, నేను అమౌంట్ కొట్టానంటే పక్కా కొట్టేస్తాను. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో ఇదైతే నైట్ టైమ్స్ అయితే డెకరేషన్ హైలైట్ గా ఉంటుంది అనమాట. సో నేను నైట్ టైం రాలేదు కాబట్టి ఇప్పుడు పగలు అయితే తీసేస్తున్నా. సో గైస్ ఇప్పుడైతే విఆర్సీ నుంచి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగా కదా మసీద్ దగ్గర నుంచి. సో మసీద్ దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చేస్తాను అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే గుర్తు. ఇప్పుడైతే ఇంకో బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో గైస్ కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకైతే పక్క నేను పెడతాను, అన్నప్పుడు పెడతా ఆల్మోస్ట్. ఓకే చలో నెక్స్ట్ బొమ్మ దగ్గరికి. గైస్ నేనైతే ఇప్పుడు పెద్ద బజార్ దగ్గర ఉన్నాను అనమాట. సో పెద్ద బజార్ దగ్గర ఉన్న వినాయకుడు లోపలికి వెళ్ళి మొత్తం క్లారిటీ అవుతుంది. సో ఒకసారి బయట సైడ్ అవుట్లుక్ చూడండి. గైస్ ఇప్పుడైతే మనం చూసింది అనమాట. సో ఇది విగ్రహం అక్కడ ఉంది, ఇప్పుడైతే దీనికి ఆపోజిట్ అనమాట. సో స్ట్రైట్ చూసుకోండి, ఆపోజిట్ అయితే ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాం మీకు. చూడండి ఒకసారి హైలైట్ ఉందన్నమాట ఈ వినాయకుడు. సో గైస్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఓకే లోపల ఎట్టుందో లుక్ అయితే చూసండి, బయట సైడ్ లుక్ అయితే హైలైట్ అనమాట. సో ఫ్లెక్సీ అనమాట. సో లోపల ఎట్టుందో మీకు చూపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం అనమాట.
గైస్ నిన్న షార్ట్ వీడియోలు అయితే పెట్టా కదా, ఒక స్మాల్ వీడియో ఇప్పుడు అది నెక్స్ట్ అయితే ఉంది. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చే బొమ్మ అయితే హైలైట్ ఉంటుంది అనమాట. సో మీకు చెప్పా కదా నిన్న బుడ్డ వినాయకుని చూసి మీరు ఆల్మోస్ట్ లైక్ కొట్టారు షార్ట్ వీడియోకు. సో ఆ బొమ్మ దగ్గరికి అయితే నెక్స్ట్ వెళ్తున్నాం. ఇప్పుడు మీరైతే చూసింది ఆ బొమ్మ అనమాట. సో ఇప్పుడు దానికి ఆపోజిట్ అనమాట. సో ఇది బొమ్మ అనమాట, లోపల ఉంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేదు, అదొక్కటైతే చేసేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో పక్క అయితే కింద కామెంట్ చేయండి అనమాట. సో కామెంట్ చేస్తా అంటేనే ఇలా మాకు ఎంకరేజింగ్ ఉంటుంది, మంచి మంచి వీడియోలు చేస్తాయి ఇలానే. సో గైస్ ఆ బొమ్మ ఎలా ఉంది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అదొక్కటే మీరు నిన్న నైట్ చూసి మరి అదే పనిగా లైక్ కొట్టారు. షార్ట్ వీడియో కూడా ఒక రేంజ్ లో వెళ్ళింది అనమాట. సో 5 అవర్స్కే 500 దాటింది అనమాట. సో మన ఛానల్ గ్రోయింగ్ కాబట్టి ఆ మాత్రం ఉండడం ఓకే. అయితే 2 వినాయకులు ఉన్నాయి అనమాట. సో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీనికి రైట్ సైడ్ ఆపోజిట్ ఉందనమాట. సో ఇంకో బొమ్మ, దాని దగ్గర కూడా వెళ్దాం. సో గైస్ అందరూ అయితే వింతగా చూస్తానమాట. సో వీడియోకి మనం కూడా ఇలా వినాయకుల కోసమని అదే పనిగా ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాం. అందరూ నిజంగా ఏదో ఎవడో వచ్చాడు, వీడు ఏదో చేస్తున్నాడు, అయ్యయ్యో వద్దమ్మా అనే తట్టుగా చూస్తున్నారు. చెప్పాలా వద్దనేది కూడా అర్థం కాలేదు. అందుకే చిన్న క్యాప్షన్ అయితే చేస్తున్నా. ఓకే అనమాట. సో ఇదంతా పైన, ఇంకా అంతా అవుట్ సైడ్ లుక్ ఇది. బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ సరంగం నుంచి వెళ్ళిపోవాలా, ఇదే రోడ్ అనమాట. ఇక్కడ మనుషులు చూసి కుక్కలు ఒకటేమైనా అడుగుతానే. ఎందుకు అడుగుతానే బ్రో కుక్కలు? వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నేర్చుకున్నాడు, అందుకే ఒకటే మన ఫ్రెండ్స్ కోసం అడుస్తున్నాయి కూడా. కిసిమి క్లోజ్ రైస్ అంట. ఆ సైడ్ ఉండేది అయితే చూసారు కదా. సో ఈ పక్క ఇంకోటి మొత్తం మీకైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. నేను తప్పు కౌంటింగ్ అదే పని చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటే మీకు అది తెలియాలా ఎన్ని బొమ్మలు ఉన్నాయో. కౌంటింగ్ అయితే మిస్టేక్ మీకే తెలియాలి. హీరో హీరో. సో గైస్ ఇంకో దాని దగ్గరికి అయితే వచ్చాం. మొత్తం తిరగలేకపోతున్నాను అనమాట. సో మొత్తం అన్ని బొమ్మలు అయితే కవర్ చేస్తున్నాం మీకోసం. అంటే మీకోసమే కదండి, నాకు కూడా వ్యూస్ కోసం. ఓకే నెక్స్ట్ ప్లానింగ్. ఓకే స్టార్ట్. ఆ సైడ్ ఒకటి, 3 సైడ్స్ అని నిన్న చెప్పా కదా. సో ఇది ఒకటి, ఈ సైడ్ ఒకటి, 3 సైడ్స్ అయితే కవర్ అయిపోయాయి. సైడ్స్ అని చెప్పా కదా. సో ఇక్కడే అనమాట. సో మొత్తం ఏ సైడ్ తిరిగినా బొమ్మలే. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి. సో గైస్ ఒక్కొక్క బొమ్మ దగ్గర అయితే ఫీలింగ్ వేరే లెవెల్ అంట, చెప్పాలా వద్దనే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. నేను నైట్ అయితే ఇక్కడ ఫుల్ రష్ అనమాట. నేను నైట్ వచ్చాను. సో ఎక్కడెక్కడ ఏ వీడియో తీసుకోవాలని మొత్తం అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే ఇంకొకటి అంటే ఏదో క్లారిటీ తీసుకుంటే కానీ మనకైతే తెలియదు కదా. సో అన్ని క్లారిటీ తీసుకొని డైరెక్ట్ వచ్చేసాం అనమాట. ఫీలింగ్ వేరే లెవెల్ వర్మ, చెప్పాల్సిన అవసరం లేదు. ఫీలింగ్ వేరే లెవెల్ ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ దగ్గర. సో విఆర్సి దగ్గర నుంచి వస్తే చూడండి ఎక్కడికి వచ్చాను, గాంధీ బొమ్మ ఎగ్జాంపుల్ గా కరెక్ట్ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాము. ఇంకా ఈ పక్కకి అయితే వెళ్తున్నాం.
ఈ పక్క అయితే ఇంకో బొమ్మ చూసాను అనమాట. సో షాపింగ్ మాల్ దగ్గర పెట్టింది, ఆ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నా. అలా సో బొమ్మ కోసం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ అయితే వచ్చా, మినిమం 1/2 కిలోమీటర్ నడిచా. సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చాం. రైట్ సైడ్ ఈ వినాయకుని కూడా అయితే చూపిస్తాం. ఈ బ్యాంక్ దగ్గర అయితే మనం ప్రెసెంట్ అయితే ఉన్నాం, కర్ణాటక. ఇది మనం బొమ్మ స్పాట్ అనమాట. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి సైడ్ రైట్ సైడ్ ఉండేది. సో గైస్ కొద్దిసేపు టీ బ్రేక్ అనమాట. సో ఇప్పుడే అనమాట వచ్చినా కూర్చున్నా. సో ఈ వినాయకుడి దగ్గర ఇందా చెప్పా కదా, సో ఆ వినాయకుడి దగ్గర కూర్చున్న షాప్ ఉంది. టీ తాగేసి మిగిలిన దాంట్లో అయితే తీసాం. సో గైస్ టీ అయితే వచ్చేసింది అనమాట. సో టీ అయితే వచ్చేసింది. ఇప్పుడు సిగరెట్ అయితే తాగుతున్నా మంచి మన టీ టీ అంటున్నా, కాఫీ మర్చిపోయా. ఏ టైంలో ఏం చెప్తున్నాను గుర్తు లేకుండా వెళ్ళిపోతుంది. ఆ మనిషి ఊపుతుంటే పొగలు నోట్లోంచి బయటకు కక్కుతున్నాయి. ఏడొస్తానే అది చేతిలో ఏంది, అది చెయ్యి ఎందుకు దాచిపెడతాను, చేతిలో ఏం లేనప్పుడు చూడ. ఆ చేతిలో కాఫీని నేను కాఫీ అని చెప్తున్నా. చెవు కదా, చెవుగా నుంచి పొగ చూడ. సో గైస్ తాగేసాం, టీ అయితే తాగా. టీ అని వస్తుంది, కాఫీ. ఓకే కాఫీ అయితే తాగేసా. ఇంకా అయితే బయలుదేరుతున్నా. ఇంకెన్ని ఉన్నాయి అన్ని కవర్ చేస్తానని చెప్పా కాబట్టి కవర్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయి, ఆల్మోస్ట్ ట్రై చేస్తా తిరిగేదానికి. మొత్తం ఇప్పుడైతే ఎనర్జీ వచ్చేసింది, కాఫీ ఎనర్జీ. కాఫీ తాగితే ఆల్మోస్ట్ నేనైతే కోలుకుంటా. ఈ మనిషి కొద్దిగా డౌట్, ఏదో తాగిండు, మీకు కూడా తెలుసు ఏదో తాగిండు అంతే. ఇటువంటి జర్నీ ఏ రోజు తెలియదనమాట. సో ఇంతసేపు టైం పెట్టుకొని బయట అయితే ఇలా తిరగడం నిజంగా అయితే నాకైతే బల్ల ఉందనమాట. ఫీలింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫీలింగ్ వేరే లెవెల్. ఏంటో మనకి ఎందుకయ్యా అది లెట్టుకుంటది అనమాట. సో చూసే కొద్ది చూడండి, ఓల్డ్ సినిమాలు కూడా ఇక్కడ సినిమా హాల్ చూపిస్తా కదా, అంటే ఆడికి వచ్చి ఉన్నా ఇప్పుడు. ఎందుకంటే రిటర్న్ అయితే వెళ్తున్నా ఇప్పుడు, అంటే దావలో వచ్చింది. ఇప్పుడైతే మనం లోపల నుంచి వీధులలో నుంచి తిరిగాం ఎక్కడెక్కడ ఉండేది. సో ఇప్పుడైతే ముత్తుకూరు గేట్ ఇంకా కవర్ చేస్తాం. ముత్తుకూరు గేట్ అనే కాదు, కర్ణాటకపురం కూడా ఆ సైడ్ ఏమున్నాయి అన్ని కవర్ చేస్తాం. సో గైస్ ఇప్పుడు గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చిన, బయటికి కోలుకున్నా. ఇప్పుడే కోలుకున్నా. సందులో ఎట్టుందంటే ఏ ప్లేస్ కి పోతున్నా కానీ దావలేదు, కానీ పోతాను చివరికి అట్టా ఇట్టా బయటకి అయితే వచ్చేసిన. నిజంగా అసలు అనుకోలేదు అనమాట. వామ్మో ఒకటి పోతానే ఒకటి సందు. అబ్బా ఏంది రాయడా వర్మా అని అనుకున్నా. దావలు ఒకసారి మీరు వెళ్ళండి, ఫస్ట్ టైం వెళ్తే మీకు పక్క పిచ్చి తింగచ్చు. అంతకు మించి నేనేం చెప్పలేను. అంత పెద్ద మాట ఎందుకనేనంటే అర్థం చేసుకోవాలండి మీరు. గాంధీ బొమ్మ దగ్గరికి ఇప్పుడు వచ్చిన, చూసారా గాంధీ బొమ్మ అంటే ఇప్పుడు సో గైస్ ఎన్నో అయితే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్ ఇక్కడైతే చూసారు కదా, సో కింద అయితే కామెంట్ చేయండి. ఇదైతే నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గర అనమాట. సో అందుకే నాకు ఈ రూట్ నాకు తెలుసు, అందుకే మ్యాక్సిమం స్ట్రైట్కి అయితే వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్ గా పని అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమంటే ఒక సబ్స్క్రైబ్ వచ్చింది కొత్తగా. సబ్స్క్రైబ్ తర్వాత ఇంకా మళ్ళా అంటే ఇప్పుడు నాకు మొత్తం తిరిగినందుకు 2 సబ్స్క్రైబర్లు వచ్చారు. ప్లేస్ మొత్తం తిరిగినందుకు కవర్ చేసినందుకు. లోపలికి వెళ్ళేదానికి ఎంట్రెన్స్, లోపలికి వెళ్ళాం నడుచుకుంటూ. డెకరేషన్ నైట్ టైం అయితే చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ హెవీ డెకరేషన్ మాత్రం. ఇక్కడ లైటింగ్స్, దాని సౌండింగ్ ఎట్లయితే ఇంకా మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడే గ్రాండ్గా ఉంది, అంటే హెవీగా ఉందన్నమాట. అందరూ నా సైడ్ చూస్తున్నారు, ట్రైపాడ్ పెట్టుకున్నారు కాబట్టి అందరూ నా సైడ్ చూస్తున్నారు. మెయిన్ రీజన్ అన్ని దండగానే పెద్దది గైస్, నిజం చెప్తున్నా. ఇప్పుడు దాకా నేను చూసిన వీడియోలు అన్ని చూసిండు కదా ఇన్ని బొమ్మలలో. సో ఇదైతే పక్క పెద్దది, మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని పెద్దటి ఉన్నాయి, కలర్స్ అయితే లుకింగ్ అయితే భలే ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాలు ఎట్లున్నాయి అంటే అట్లున్నాయి. తిరిగితే తిరిగి అన్ని బొమ్మలు ఉన్నాయి గైస్. ఓన్లీ గాంధీ బొమ్మ నుంచి విఆర్సీ దగ్గరికి అబ్బా
ఇప్పటికే టైం మీకు వీడియోలో స్క్రోలింగ్ టైం చూసుకోండి ఒకసారి ఎంత ఉంటుందో. నాన్ స్టాప్ మీరు చూస్తుంటే ఖచ్చితంగా స్క్రోలింగ్ టైం చూసుకోండి. ఈ ఏరియాలో పెట్టింది అన్ని అయితే చాలా లాంగ్ అండ్ లాంగ్. ఇది కూడా అంతే సైజ్ అనుకుంటా. సో లాంగ్ ఉంది, పెద్దదే, మొత్తం పెద్ద బొమ్మ లానే ఉంది చూసేదానికి అయితే. బాగానే ఉంది లుకింగ్, కలర్స్ మొత్తం హైలైట్ చెప్పాలా. సరే వీడియో చూడండి అక్కడ చెప్పాలి. ఫైనలీ అయితే వచ్చామన్నమాట. సో ఫైనలీ పిఆర్సీ దగ్గరకి అయితే ఇప్పుడు వచ్చా. నిజంగా క్లాక్ టవర్ దగ్గర ఉన్నా. ఆపోజిట్ చూడండి, క్లాక్ టవర్ దగ్గర ఉన్నా. మొత్తం అదంతా లాంగ్ లోపల తిరిగేసి కాలు విపరీతమైన నొప్పి ఇస్తాను. సో 1 hour గ్యాప్ తీసుకొని నైట్ టైం అయితే హర్నాథపురం దగ్గర ఉండే దాంట్లో వీడియో తీస్తాం. 1 hour అయితే నాకు గ్యాప్ తీసుకుంటా పక్కా. సో ఫైనలీ అయితే వచ్చా అనమాట. సో ఎన్ని బొమ్మలు ఉన్నాయో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో ఇప్పుడు అయితే అయిపోవాలా, ఇంకా ఉంది. అదైతే హర్నాథపురం ఒక 1 hour గ్యాప్. సో అది part 2 పెట్టేస్తా. ఇప్పుడేమంటే మీరే చూస్తున్నారు, ఛానల్ ఆగింది. ఇప్పుడు దాకైతే వీడియో చూడరు, ఆల్మోస్ట్ చూసినా రేర్ అనమాట. సో అందుకు part 2 అయితే పెడతా పక్కా. షార్ట్ వీడియో అయితే 11 వస్తాయి, 11 బొమ్మ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ వచ్చేసా అనమాట. సో మా పీజీ దగ్గరకు వచ్చాం. 1 hour రెస్ట్ అని చెప్పారు కదా, రెస్ట్ తీసుకునే దానికి అయితే వచ్చేసా. అబ్బా కాళ్ళు అయితే విపరీతంగా అయితే నొప్పి చేస్తాను చెప్పాలా. అన్ని దిక్కులు తిప్పినా. సో మీరు అన్ని బొమ్మలు చూసారు, మొత్తం 11 బొమ్మని. ఓకే గైస్, థ్యాంక్ యూ.